ఒక ఆసక్తికరమైన పరిస్థితిని ఊహించుకుందాం. ఆఫీస్లో అడుగు పెట్టగానే ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చినందుకు అందరూ చప్పట్లు కొడుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది, సమాజంలో ఒక మంచి గుర్తింపు వస్తోంది. అంటే బయటి ప్రపంచం దృష్టిలో వాళ్ళొక అద్భుతమైన నాయకులు లేదా ఒక సక్సెస్ఫుల్ పర్సన్. కానీ సరిగ్గా అదే సమయంలో వాళ్ళ మనసులో మాత్రం ఒక భయంకరమైన శూన్యత ఉండిపోతుంది. అదే కదా, అసలు నేను సరైన దారిలోనే ఉన్నానా, ఇదంతా నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తోందా అనే ఒక అంతుచిక్కని గందరగోళం, ఒక రకమైన ఒంటరితనం. బయట విజయం ఉంటే లోపలేమో అయోమయం ఉంటుంది. నిజంగా ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అవును, ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం కూడా సరిగ్గా ఇలాంటి ఒక సంక్లిష్టమైన మానసిక వాతావరణం గురించే. మనం 2026 మే 17 నుంచి 24 వరకు సింహరాశి వారి ఫలితాలకు సంబంధించిన డేటాని ఇప్పుడు డీప్ డైవ్ చేయబోతున్నాం. కరెక్ట్. ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర, 1వ పాదం నక్షత్రాల వారిని ఈ వారం ఏ శక్తులు నడిపిస్తున్నాయి అనేది మనం చూడాలి. ఇక్కడ మనం కేవలం ఈ వారం లాభం వస్తుందా నష్టం వస్తుందా అని పైపైన విషయాలు మాట్లాడట్లేదు. లేదు లేదు, ఆ గ్రహస్థితుల వల్ల వాళ్ల మనస్తత్వం ఎలా మారుతుంది అన్నది చాలా ముఖ్యం. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఇప్పుడు సింహరాశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సూర్యుడు కదా. అంటే సూర్యుడు అంటేనే ఒక అథారిటీ, ఆత్మవిశ్వాసం, నాయకత్వం. సహజంగానే వీరికి ఈ వారం ఆ లక్షణాలన్నీ కూడా చాలా ఉచ్చ స్థితికి చేరుకుంటాయని మన డేటా చెబుతోంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ కదులుతాయి. అవును, చేసే ప్రతి పనిలో ఒక గుర్తింపు పొందాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. ఇదంతా బానే ఉంది, కానీ ఆ మనసులోని ఒంటరితనం, ఈ అయోమయం ఎక్కడి నుంచి వస్తున్నాయంటారు? నాకైతే ఇది ఒక పవర్ఫుల్ రేస్ కార్లో యాక్సిలరేటర్ తొక్కుతూ వెళ్తుంటే సడన్ గా నావిగేషన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది. భలే చెప్పారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. సూర్యుడు అహానికి, అంటే నేను అనే భావనకు ప్రతీక. అందరి దృష్టి తన మీదే ఉండాలి అనుకునే రాజు లాంటివాడు. కానీ ఈ నిర్దిష్టమైన వారంలో ఆ మూలాలను గమనిస్తే వారి మానసిక స్థితిపై కేతుగ్రహ ప్రభావం చాలా బలంగా పడుతోంది. కేతు అంటే ఎవరు? ఆయన ఒక సన్యాసి. ప్రాపంచిక విషయాల పట్ల ఒక రకమైన నిర్లిప్తతనిచ్చే గ్రహం అది. ఓహో, అంటే ఒకవైపు ఏమో రాజులాంటి దేహం, ఇంకోవైపు సన్యాసి లాంటి మనసు. ఈ రెండూ ఒకేసారి ఒకే మనిషిలా పనిచేస్తున్నాయన్నమాట. అక్షరలా అదే జరుగుతోంది. ఆ రెండింటి కలయిక వల్లనే ఈ గందరగోళం వస్తోంది. సమాజంలో ఆ నాయకత్వ లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ధైర్యంగా దూసుకుపోతారు, కానీ అంతరంగంలో ఒక వెలితి. అంటే సక్సెస్ వచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరంటారా? అవ్వరు. ఇంకేదో సాధించాలి, లేదా ఈ భౌతికమైన విజయాలు నిజంగా శాశ్వతమా అనే ఒక వేదాంత ధోరణి మనసులో రన్ అవుతూ ఉంటుంది. ఒక పక్క సూర్యుడు అందర్నీ శాసించు అంటాడు, ఇంకో పక్క కేతువు అసలు ఇదంతా ఎందుకురా బాబు అంటాడు. అదే కదా, అందుకే ఆ ఐసోలేషన్ ఫీలింగ్ వస్తుంది. ఈ సమయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు ఓర్పు చాలా అవసరం. మరి ఈ రెండు విరుద్ధమైన శక్తుల మధ్య ఉంటూ ఆఫీస్కి వెళ్లి ఎలా పనిచేస్తారు? మనసులో ఇంత గందరగోళం ఉన్నప్పుడు అది వాళ్ల కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించాలి కదా. కానీ ప్రాక్టికల్గా జరగబోయే పరిణామాలను చూస్తే అంతా రివర్స్లో ఉంది. అవును, డేటా ప్రకారం చాలా పాజిటివ్గా ఉంది. అదే, ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలొస్తాయి. ప్రమోషన్ అవకాశాలు, కొత్త బాధ్యతలు అన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడే మనం సూర్యుడి ప్రభావాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి చూడాలి. మనసులో సన్యాసి ఉన్నా వాళ్ళు ఆఫీస్లో అడుగు పెట్టగానే ఆ సింహరాశి సహజమైన ఆరా డామినేట్ చేస్తుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరూ భయపడరు. మిగతా వాళ్ళు భయపడి వెనక్కి తగ్గినా వీరు మాత్రం ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటారు. ఉన్నతాధికారులు గమనించేది ఆ లీడర్షిప్నే కదా, అందుకే ఆ ప్రశంసలు. ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ గమనించారా మీరు? వ్యాపారస్తుల విషయంలో ఏ ఏ రంగాలు లాభపడతాయో ఒక క్లియర్ లిస్ట్ ఇచ్చారు మూలాల్లో. గోల్డ్ వ్యాపారం, మీడియా ఎంటర్టైన్మెంట్, రాజకీయం, సోషల్ మీడియా, వీళ్ళందరికీ ఈ వారం లాభాలు వస్తాయట. ఆ రంగాలన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది, గమనించండి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? అటెన్షన్, పబ్లిక్ విజిబిలిటీ మరియు అథారిటీ. ఇవి సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగాలు. అబ్బా, కరెక్ట్. అంటే నలుగురి దృష్టిని ఆకర్షించే వృత్తిలో ఉంటే వారికి లాభాలు వెల్లువెత్తుతాయన్నమాట. అవును. ఫైనాన్షియల్గా కూడా చూస్తే ఎప్పటినుంచో ఆగిపోయిన పాత బాకీలు తిరిగొస్తాయి.
భూమి లేదా ఆస్తి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. యువత గురించి కూడా చెప్పారు. కొత్త ఉద్యోగాలు రావడం, ప్రభుత్వ పరీక్షల్లో పాస్ అవ్వడం, విదేశీ ప్రయాణ యోగం కూడా బాగుందట. పాస్పోర్ట్ వీసా పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయనుంది. అన్నీ చాలా బలంగా ఉన్నాయి. కానీ ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వస్తుంది. ఇవన్నీ ఒకవైపు చెబుతూనే అహంకారంతో డబ్బు నిర్ణయాలు తీసుకోవద్దు అని, ఇతరులపై పూర్తిగా ఆధారపడవద్దు అని ఎందుకు ప్రత్యేకంగా హెచ్చరించారు? అన్ని ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్ ఎందుకు అంటావు? మంచి ప్రశ్న. ఎందుకంటే సక్సెస్కి ఈగోకి మధ్య ఉండే గీత చాలా సన్నటిది. ఎప్పుడైతే మనకు పాత బాకీలు వసూలవుతాయో, మనం పెట్టిన పెట్టుబడికి డబుల్ లాభం వస్తుందో, అప్పుడు సహజంగానే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేనే నిర్ణయం తీసుకున్నా రైటే అన్న ఫీలింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది అని ఫీల్ అవుతారు. అదే అహంకారం. అంటే ఆ అహంకారంతో చేసే పనుల వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. నాకంతా తెలుసు అని గుడ్డిగా పెట్టుబడులు పెట్టేయడం, లేదా నా టైం బాగుంది కదా అని ఇతరుల మీద భారం వేసి వదిలేయడం, ఈ 2 కారణాల వల్లే దెబ్బతినే ప్రమాదం ఉంది. సమయాన్ని వృధా చేయకుండా ఉంటేనే వాళ్ళు ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోగలరు. చాలా లాజికల్గా ఉంది ఇది. సరే, ఇప్పుడు వాళ్ళు ఆఫీస్లో ఒక బాస్ లాగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు కదా, వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఆ నేనే బాస్ అన్న ఎనర్జీని పర్సనల్ లైఫ్లోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? అది చాలా డేంజరస్. అయితే కుటుంబంలో ఈ వారం వాళ్ళ మాటకు చాలా విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి, బంధువులతో కలుస్తారు. ఇదంతా ఆనందంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా గౌరవం పెరుగుతుంది, కలిసి ప్రయాణాలు చేస్తారు అని ఉంది. ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం కూడా దొరుకుతుందట. అవును, కానీ మీరన్నట్లు ఆఫీస్లోని ఆ సీఈఓ అథారిటీని ఇంట్లో వాళ్ల మీద ప్రదర్శించాలనుకుంటేనే అసలు చిక్కొస్తుంది. అదే కదా, ఆఫీస్లో ఆర్డర్లు వేసినట్లు ఇంట్లో వాళ్ల మీద వేయలేరు కదా. సంబంధాలనేవి పరస్పర గౌరవంతో నడుస్తాయి, కానీ ఇలా కమాండ్స్ ఇస్తే నడవవు. అందుకే కోపంతో మాట్లాడితే చిన్న గొడవలొస్తాయి, తొందరపాటు మాటలు సమస్యలు తెస్తాయి అని పదే పదే చెప్పారు. దీనికి కారణం కూడా మళ్ళీ ఆ సూర్యుడు డామినేషనే. సింహరాశి వారిలో ఒక ఫైర్ ఉంటుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నట్లు ఇంట్లో పనులు జరగవో, ఆ కోపం మరియు ఈగో రెండూ బయటపడతాయి. ఆ ఒక్క మాట చాలు అప్పటిదాకా ఉన్న ఆ మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి. బయట సంపాదించిన గౌరవం అంతా ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల పోతుంది. అందుకే పెద్దల మాట వినడం, వినయంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. కరెక్ట్గా చెప్పారు. ఇదే సమయంలో మనం మహిళల గురించి, విద్యార్థుల గురించి కూడా ప్రస్తావించాలి. ముఖ్యంగా మహిళలకు ఈ వారం విశేషమైన గుర్తింపొస్తుందని చెప్పారు. అవును, గృహిణులకు ఇంట్లో ప్రాధాన్యం పెరగడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు నాయకత్వ బాధ్యతలు రావడం లాంటివి సూర్యుడి పాజిటివ్ ఎఫెక్ట్స్ కదా. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. గురువుల సపోర్ట్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సూర్యుడి శక్తి అనేది ఒక్కొక్కరి పాత్రను బట్టి ఒక్కోలా కనిపిస్తుంది. కానీ వీరందరికీ వర్తించే ఒకే ఒక్క రూల్ అహంకారాన్ని పక్కన పెట్టడం కదా. 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే అహంకారం ఆ సూర్యుడు తేజస్సును కప్పేస్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే ఒకవైపు ఆఫీస్లో టార్గెట్స్ రీచ్ అవ్వాలి, ఇంకోవైపు మనసులోని ఆ కేతువు సృష్టిస్తోంద గందరగోళాన్ని బయటపడకుండా చూసుకోవాలి, ఇంట్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదంతా ఒక మనిషి ఎమోషనల్గా మోయాలి అంటే ఖచ్చితంగా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అవును, చాలా గట్టిగా పడుతోంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం వీరికి తలనొప్పి, అలసట, కంటి సమస్యలు మరియు బీపీ వస్తాయని మూలాల్లో స్పష్టంగా ఉంది. ఇక్కడ కంటి సమస్యలు అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అంటారు? జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు కళ్లకు కారకుడు. ఎప్పుడైతే మెదడులో ఆ ఒత్తిడి పెరుగుతుందో, రాత్రిళ్లు నిద్రపోకుండా ఆ అయోమయంతో ఆలోచిస్తూ ఉంటారో, దాని ఫస్ట్ ఎఫెక్ట్ కంటి చూపు మీదే పడుతుంది. ఓహో, అంటే ఆ మెంటల్ టెన్షన్ అంతా నరాల మీద పడి బీపీలాగా, విపరీతమైన తలనొప్పిలాగా బయటపడుతుందన్నమాట. విశ్రాంతి చాలా అవసరం వీరికి. ఖచ్చితంగా. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు కూడా చెప్పారు. రంగులు, సంఖ్యల గురించి చెప్పారు కదా. ఆరెంజ్, గోల్డెన్, యెల్లో, రెడ్ మరియు గోల్డ్ కలర్ అదృష్టాన్ని ఇస్తాయట. అలాగే 1, 4, 9 సంఖ్యలు కూడా. వాటితో పాటు ఆధ్యాత్మిక సాధనలు, పూజా విధానాలు చాలా స్పెసిఫిక్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి నీళ్లు అర్పించి ఓం సూర్యాయ నమః అని 108 సార్లు జపించడం చాలా మంచిది. మంగళవారం నరసింహస్వామికి పానకం సమర్పించడం కూడా కదా.
ఓం హీం నరసింహాయ నమః అని జపించాలి. శనివారం అయితే హనుమాన్ చాలీసా, వడమాల, గోధుమలు దానం చేయడం లాంటివి. గుడికి వారంలో కనీసం 2-3 సార్లు వెళ్ళమన్నారు. అవును, నవగ్రహాలకు 9 లేదా 12 ప్రదక్షిణలు కూడా చేయమన్నారు. నాకిక్కడ ఒక లోతైన విషయం అనిపిస్తుంది. నేను ఈ పరిహారాల జాబితాను చూస్తుంటే ఇవి కేవలం పూజా విధానాలుగానే కాకుండా మనిషిలో క్రమశిక్షణను పెంచే సైకలాజికల్ ప్రాక్టీసెస్ లాగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు సూర్యుడికి నీళ్లు అర్పించడం చూడండి. ఒక మనిషి ఎంతటి అధికారంలో ఉన్నా అనంతమైన ప్రకృతి ముందు నిలబడి కృతజ్ఞత తెలపడం కదా ఇది. చాలా కరెక్ట్గా కనెక్ట్ చేశారు. అంటే నేను ఈ విశ్వంలో ఒక చిన్న రేణువుని అని తన ఈగోకి తనిచ్చుకునే ఒక రిమైండర్ లాగా అనిపించడం లేదా మీకు? భలే చెప్పారు. నిజానికి పరిహారాలంటే మ్యాజిక్ కాదు, అవి మన మైండ్ని కంట్రోల్ చేసే టెక్నిక్స్. సూర్య నమస్కారాలు, యోగా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, తలనొప్పి తగ్గుతుంది. ఆ నరసింహస్వామి ఆరాధన కూడా అంతేనా? అవును, నరసింహస్వామి ఉగ్ర రూపానికి ప్రతీక, కాని భక్తుల పట్ల చాలా కరుణ చూపిస్తాడు. అంటే నీలోని ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకొని దానిని సానుకూల శక్తిగా మార్చుకోమని చెప్పే ఒక సంకేతం అది. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనం శారీరకంగా, మానసికంగా ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటాం. వావ్! అంటే ఈ ఆధ్యాత్మికత అనేది ఈగోని అణిచివేసి మనిషిని గ్రౌండెడ్గా ఉంచడానికి ఒక అద్భుతమైన సాధనమన్నమాట. వాళ్ళు గుడికి వెళ్లి తల వంచినప్పుడు నేనే గొప్ప, నా వల్లే అంతా జరుగుతోంది అన్న ఈగో పక్కకు వెళ్ళిపోతుంది కదా. ఖచ్చితంగా. అందుకే గుడికి వెళ్ళడం ఒక మెంటల్ రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. ఆ ప్రశాంతతతో తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎక్సలెంట్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ సారాంశాన్ని ఈ 17 మే నుంచి 24 వరకు సింహరాశి వారి ప్రయాణాన్ని ఒకసారి క్లుప్తంగా సమప్ చేద్దాం. తప్పకుండా. గౌరవం, నాయకత్వం, గుర్తింపు అనేవి ఈ వారం వాళ్ల అతిపెద్ద బలాలు. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ మనసులో ఆ కేతువు వల్ల వచ్చే అయోమయాన్ని వాళ్లు ఓపికతో భరించాలి. అవును, ఆ విజయాలు వాళ్ళకి నిజంగా దక్కాలంటే ఓర్పు, వినయం చాలా అవసరం. ఇతరుల మీద గుడ్డిగా ఆధారపడకూడదు, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ రిలేషన్ అయినా సరే రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ దక్కుతుంది. ఇదంతా గమనించిన తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది నాకు. జ్యోతిష్యం చెప్పినట్లుగా విజయాలు వాటంతట అవే అదృష్టం వల్ల వస్తాయా? లేక అహంకారం వద్దు, వినయంగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి లాంటి ఈ హెచ్చరికలను పాటించడం ద్వారా మనిషి తన అదృష్టాన్ని తానే స్వయంగా సృష్టించుకుంటాడా? ఇదొక అద్భుతమైన ఆలోచన అండి. నిజానికి గ్రహాలు మనకు ఒక శక్తిని మాత్రమే ఇస్తాయి. ఈ వారం సూర్యుడు వాళ్ళకి నాయకత్వ శక్తినిస్తున్నాడు. ఆ శక్తిని 10 మందికి ఉపయోగపడేలా వాడతారా, లేక ఈగోతో ఇతరులను బాధపెడతారా అనేది మనిషి చేతిలోనే ఉంది. క్యారెక్టర్ బాగున్నప్పుడు అదృష్టం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే కదా, ఈ వారం ఎవరైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళు ఈ ఆలోచనను మనసులో ఉంచుకుంటే ఆ విజయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ అంతర్గత గందరగోళం మరియు బాహ్య విజయాలు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం.